నేను శివాజీ జయంతి రోజు చెప్పిన నా హిందుత్వానికి కసినో అనేది అడ్డం వస్తే ఆ రోజు ఏ రోజు అడ్డం వస్తే ఆ రోజు బంద్ చేస్తాను. నా పార్టీకి కసినో అనేది అడ్డం వస్తే ఏ రోజు మా పార్టీ పెద్దలు చెప్తారో ఇది నీ వ్యాపారం బంద్ చేయంటే బంద్ చేస్తాను. అన్న క్యాసినో వల్ల హిందువులు నష్టపోతుర్రా, క్రిస్టియన్లు నష్టపోతుర్రా, ముస్లింలు నష్టపోతుర్రా? ఆడ కసినో వల్ల మతం చూడాల్సిన పని లేదు, అది వ్యాపారం. మందు తాగితే ఎవరు నష్టపోతుర్రు? మందు తాగితే ముస్లింల లివర్ ఖరాబ్ అవుతుందా, హిందువుల లివర్ ఖరాబ్ అవుతుందా, క్రిస్టియన్ల లివర్ ఖరాబ్ అవుతుందా? సిగరెట్ తాగితే హిందువులది లంగ్స్ పోతున్నాయా, క్రిస్టియన్ల లంగ్స్ పోతున్నాయా అంటే అది దాని జవాబు ఉండదు. అది మందు తాగితే ఎవరికైనా డ్యామేజే, సిగరెట్ తాగితే ఎవరికైనా డ్యామేజే. ఇవి రెండు హెల్త్ డ్యామేజ్ అయితే, కసినో ఆడితే ఫైనాన్షియల్ డ్యామేజ్ అవుతుంది. సరదాగా ఆడితే ఏం కాదు. ఎన్నో వందల ఇంటర్వ్యూలు చెప్పిన సరదాగా టైంపాస్కి వచ్చి ఆడితే ఏం కాదు. ప్రొఫెషన్గా పెట్టి ఆడితే మాత్రం చరిత్రలో వాడు గెలిచింది లేదని చెప్పి. కానీ పార్టీలోకి వచ్చినాక మీరు బాగా మాటలు నేర్చుకున్నానంటే ఏమంటారా? నేర్చుకునేది ఏముంది దాంట్లో? దేనికి మాటలు నేర్చుకో అంటే రాజకీయంగా పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా మారిన చికోటి ప్రవీణ్. మంచిదే కదా, మంచిదే కదా. ఒప్పుకుంటారా దీనికి? రాజకీయ నాయకులు లంగలు దొంగల? ఎవరు రాజకీయ నాయకులు లేరా అన్న? రాజకీయ నాయకులు లంగలు దొంగలు లేరా? మీడియాలో లంగలు దొంగలు లేరా? 100% ఉన్నారు, మీరు ఒప్పుకోండి. అరే రాజకీయాల్లో లంగలు దొంగలు ఎందుకు ఉండరండి? స్కాములు చేసిన వాళ్ళు లేరా? ఇలా కాంగ్రెస్ పార్టీలో చూస్తే ఎంతమంది స్కామ్ స్టార్స్ ఉన్నారు? కాంగ్రెస్ ఒకటేనా? కాంగ్రెస్ లోనే మేజర్ గుండ్రు, బీఆర్ఎస్ లో మేజర్ గుండ్రు. బీఆర్ఎస్ అయితే పార్టీ భ్రష్టు వచ్చిన రాష్ట్ర సమితి. సరే బీఆర్ఎస్ కాంగ్రెస్ చెడ్డై అనుకుందాం, మీ సాటిస్ఫాక్షన్. మేము మంచోళ్ళమే. కర్ణాటక పక్క రాష్ట్రంలో ఆయన పేరు ఏం పేరు? మొత్తం గాలి జనార్దన్ రెడ్డి. ఆయన చాలా గొప్ప వ్యక్తి అన్న. గొప్ప వ్యక్తి అంటే ఎవరైనా స్కాములు చేస్తే దాదాపు అంటే ఆన్ రోల్ 19 కేసులు ఏమో ఉన్నాయి ఆయన పైన, మైనింగ్ సంబంధించి కేసులు. ఆయనను పార్టీలో జాయిన్ చేసుకున్నారు మీరు. నేను ఒకటి చెప్తా, కేసులు ఉన్నాయంటే ఇప్పుడు నాపై 100 ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు లెక్కలకు రావు, దాన్ని కన్విక్ట్ అయితేనే లెక్కలకు వస్తుంది. చేసిన క్రైమ్ లా కూడా చేస్తారా ఇప్పుడు? నేను లా చేస్తలేదు. నియాసుంటోళ్ళు నేర్పిర్రు పాయింట్స్, నియాసుంటోళ్ళు పాయింట్స్ నేర్పిర్రు. కోపం వచ్చినప్పుడు నవ్వుతుంటారా మీరు ఇట్లా? నాకు ఇప్పుడు కోపం ఏం వస్తలేదే. హ్యాపీ ఫీల్ అవుతారా? ఇరిటేట్ అవుతారా? రీగ్రెట్ అయినా ఇరిటేట్ అయినా డెఫినెట్గా ముఖం మీద మాట్లాడతారు. ముఖం మీద ఏమంటారు? నిజంగా ఇరిటేట్ అయితే ఏమంటారు? ఇరిటేట్ చేసి చూపి రాదంట. నువ్వు ఇరిటేట్ చేస్తా అంట, తొందర ఇరిటేట్ గాను. ఓపిక ఎక్కువ నాకు. ఓపిక ఎక్కువ? ఎక్కువ ఓపిక ఎక్కువ? ఎక్కువ ఓపిక ఎక్కువ? ఓపిక ఎక్కువ. కదిరే కృష్ణ ఓపిక ఎక్కువ అన్నారు కదా, అన్నారు కదా అన్న. కదిరే కృష్ణ మీద ఆడు వీడు దొంగ అట్లా ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు? ఆడు వీడని మాట్లాడిరా లేదా? ఆడు వీడనిలే, ఆడు వీడు దొంగ లంగా లఫంగా పంది గాడిది ఇన్న ఇంకా కలపాలి, ఇంకా అనాలనుంది. ఇండివిజువల్ అయితే అంటుంటి నేను బీజేపీలో ఉన్నా కాబట్టి ఆయన మన అదృష్టం అది. ఇది ఓపిక. అరే ఓపిక ఉన్న రోజులే, ఓపికతో ఎక్కువ ఓపికతో ఉన్నందుకే హిందువులపై దాడి జరుగుతుంది. ఇవాళ జవాబు ఆగు, నేను చెప్తాను, నువ్వు అడిగినావు కదా మొత్తం చెప్పని. ఎక్కువ ఒప్పుకుండి ఇవాళ మీ మీద దాడులు చేయించుకుంటున్నాం. ఒక పిల్లిని రూమ్ లేచి కొడుతూ భరించినంతసేపు భరిస్తుంది, రివర్స్ అయింది అనుకో పులి అవుతుంది అది. ఇలా హిందువులు పులి లెక్క అయ్యారు, పంజాయి సుడితే తట్టుకోలేదు. ఎస్ గిట్లా మాట్లాడే హిందువులు అందరినీ రెచ్చగొడుతురు, ఇరిటేట్ అవుతారు. నువ్వు అనుకో, ఏమన్నా అనుకో, అవుతున్నావు ఇరిటేట్ అనుకో, నువ్వు అనుకుంటున్నా ఇరిటేట్ అవుతున్నావు, క్లియర్ ప్రాబ్లమే లేదు. ఓపిక వాళ్ళు అన్నారు మీరు. ఎస్ ఓపిక ఒక లిమిట్ వారికే. ఓపిక ఉన్నదాన్ని బెండు చేస్తే ఏమైతుంది? బెండు తీస్తారు. ఇవాళ పంజాయి సుడితే నా కొడకల్లారా తట్టుకోలేరు, భూమిలోకి పాతాలను. నిజంగా ఒక రాజకీయ నాయకుడు, బీజేపీ పార్టీ కండవ కప్పుకున్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలేనా అవి? హిందువునే కదా నేను హిందువునే కదా, నా దేవుడిని ఎందుకు అనాలి? హిందువునే కదా. అందుకే ఓపికతో ఉండి అయినబ్బా పోయి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన. పాత చికోటి అయితే ఇవాళ బీజేపీ పార్టీలో లేకపోతే ఆయనకి సినిమా ఉంటుండే, బయటికి రాలేడు. ఏం చేస్తుండే? అది ఏం చేస్తుండే చూస్తుండే కదా. బైరిగానికి ఏమైంది? బైరీలు పడ్డాయి, ఈయన కూడా అట్లానే పడుతుండే. అంటే ఇట్లా కొట్టుకుంటా పోతే నోరు ముగించాలి. అరే మీరు ఎంతసేపు హిందువుల మీద పడి ఎందుకు ఏడుస్తారు అబ్బా? ఎస్ అన్న, అంటే హిందువుల మీద పడి కాదు, రైట్. నేను మీ ఇంటర్వ్యూలో క్లియర్ చేస్తా అన్న, హిందువుల మీద పడి కాదు, దేవుళ్ళ. నేను నీకు ఫోన్ చేసిన అన్న, మీకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ కావాలన్నా అంటే రండి క్రాంతి భయన్ అన్నారు, వచ్చిన. ఏ పాస్టర్కు ఫోన్ చేసినా ఇంటర్వ్యూ అడుగుదామన్నా అలా ఫోన్ నెంబర్ దొరకలేదు, వాళ్ళు ఇంటర్వ్యూలు దొంగలు కదా, నంబర్లు మారుస్తూ ఉంటారు 90%. ముస్లిం సోదరులు ఇస్తారు. ఇవాళ హిందూ దేవుళ్ళ మీద వాడి ఏడిచే నా కొడుకులు ఉన్నారు కదా, సెక్యులర్ నా కొడుకులు ఏదో పెట్టుకొని ఎప్పుడో 70 ఏళ్ల కింద 100 ఏళ్ల కింద ఎవడో బాపనైనా గుళ్ళకు రానియకపోతే
అని పట్టుకొని నరకండి రా ఎవడొద్దు అన్నాడు. ఇవాళ హిందూ దేవుళ్ళు ఏం చేసిర్రు, మిగతా వాళ్ళు ఏం చేసిర్రు, హిందూ సంఘం ఏం చేసి, హిందూ సమాజం ఏం చేసింది, ఇవాళ ఆ కక్ష తీసుకొచ్చి హిందూ సమాజం మీద రుద్దుతా అంటే ఎట్లా? ఇవాళ కూడా ఎవరన్నా చెప్పిర్రు అనుకో ఈడ కుల వివక్షకి లోన్ అవుతుందన్న అని చెప్తే నేనే వస్తా, చెప్పుతోడు కొడతా వాడన్న కుల వివక్ష చూపిస్తే. అందరూ హిందువులు సమానమే అంట నేను. గుళ్ళకి రానియాలి, రాణిస్తురు కూడా. ఎక్కడ కూడా కుల వివక్షకు తావులేదు ఈ సమాజంలో. ఎప్పుడో ఎప్పుడు ఏదన్నా అయితే చెప్పు, నేను కూడా వస్తా పర్సనల్. ఇబ్రహీంపట్నం దగ్గర శివాలయం ఉందట. అది ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ ఊరు పేరు చెప్పిండు. ఆ పర్సన్ నేను లైన్లోకి తీసుకుంటాను. తర్వాత శివాలయంలోకి దళితులను గిరిజనులను రాణిస్తలేరు. ఎవడాడు చెప్పు అనుకొని కొడతా అని చెప్తున్నా. ఏ తురుంకాని ఉండేనాడు గుళ్ళ. ఆ ఊరికి ఎవడన్నా పెద్ద ఈ బాధ్యత మీరు భుజం మీద వేసుకుంటారు. 100% నడు, నేనే వస్తా, నా దళిత సోర్లను తీసుకొని పోతా పక్కా. గుళ్ళకి రానిస్తారు, రానియాల్సిందే. నా కొడుకు హక్కులేదు. విత్ స్టాండ్, నేను స్టాండ్ బై ఉంటా ఈ పాట మీద. ఈ మాట నోట్ చేసుకోండి. ఎక్కడ దళితులకైనా అన్యాయం జరిగి ఇట్లాంటి కుల వివక్ష జరిగితే డెఫినెట్గా చికోటి ప్రవీణ్ వాళ్ళకి అండగా ఉంటాడు. ఇది జస్ట్ రాజకీయాల కోసం చెప్తారా నిజంగా మీ హార్ట్ఫుల్గా చెప్తారు? ఇప్పుడే పోదామంటే నువ్వు నంబర్ తీసుకో, ఇప్పుడే పోదాం. మీ నుంచి ఇంటర్వ్యూ చేసుకుంటే కార్లోనే పోదాంపా. ఎవడు ఆపుతాడు చూస్తా. ఆపనీకి రైట్ లేదు. హిందువులందరూ ఒకటే. ఇక గర్భగుళ్ళకి పోతా అంటే ఎవరు రానియారు. నన్ను కూడా రానియారు. ఏందన్నా ఇప్పుడు మీ ప్రజెంట్ మీ ఏమైంది? ఏమంటూ ఏం లేదు. హిందూ సమాజానికి మనం ఒక కవచం లెక్క ఉండాలి. ముందు పార్టీలో మంచి పొజిషన్ వస్తుంది డెఫినెట్గా. వస్తా అనుకుంటారా? 101 పార్టీలో మీకు మంచి పొజిషన్ వస్తుంది. 101% వస్తుంది. ఎందుకు వస్తుంది అనుకుంటారన్నా? కష్టపడేటోళ్ళకి ఎవరికైనా వస్తుంది. మీరు పార్టీ కోసం కష్టపడుతున్నా, మీ వ్యక్తిగతంగా మీరు కష్టపడుతున్నారు? రెండు, ఒకటి హిందుత్వం గురించి కష్టపడుతున్నా, ఒకటి పార్టీ గురించి. పార్టీ బలోపేతం చేసే దిశగా బీజేపీలో జాయినింగ్స్ కావాలి, బీజేపీలో స్ట్రెంగ్ కావాలి. ఎంతమందిని జాయిన్ చేశారన్నా మీరు పార్టీలోకి వచ్చిన తర్వాత? నన్ను చూసి చాలా మంది జాయిన్ అయ్యారు, లెక్క పెట్టలే కానీ చాలా మంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు కూడా ఇంకా జాయినింగ్స్ ఉన్నాయి. యూత్ ఉన్నారు. కలకుర్తి సైడ్ యూత్ ఒక 2000 నుంచి 3000 మంది యూత్ జాయినింగ్స్ ఉన్నాయి. మీరు అసెంబ్లీకి పోదాం అనుకుంటారా, పార్లమెంట్కి పోదాం అనుకుంటారు? ఏమనుకోలేదు. ఇప్పుడు ఎట్లా అవకాశం ఇస్తే అట్లా పోతారు పక్కా? 100% పక్కా. పార్టీ మిమ్మల్ని ఆదరిస్తలేదని మొదట అన్నా, ఇప్పుడు అంటున్నా. మీరు ఏం చెప్తారు దీనికి క్లియర్గా? రాంగ్ లో ఉన్నారని చెప్తారు. ఎవరు రాంగ్ ఉన్నారు? పర్సెప్షన్ లో ఉన్నారని చెప్తారు. ఎవరు రాంగ్ ఉన్నారు? నేను పార్టీ నన్ను ఎందుకు ఎక్కడ ఆదరించలేదు చెప్పు. ఫస్ట్ జాయినింగ్ విషయంలోనే డిస్టర్బెన్స్ అయింది. అది క్లియర్ అయినాక నన్ను ఎక్కడ ఆదరించలే. మా కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులే కేంద్ర మంత్రి చెప్పినారు, నువ్వు పోవాలే, నువ్వు